హలో మామాస్, ఈరోజు ర్యావెప్లో సెకండ్ డే. నా డేని హాట్ వాటర్తో స్టార్ట్ చేశా. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావా ఇంకా దోశలు తినేసాను. నాకు ఈరోజు ఫీల్డ్ విజిట్ 8కు ఉంది. ఇంకా నేను నా ఫ్రెండ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫీల్డ్కి వెళ్ళిపోయాము. ఈరోజు మేము చేసే వర్క్ ఏంటంటే బనానా ఫీల్డ్లో పనామా అటాక్ ఉంది. ఈ వైరస్ ఒక్కసారి అటాక్ అయితే నెక్స్ట్ 4 years వరకు అది సాయిల్లోనే ఉంటుంది. డిసీజ్ కంట్రోల్ ఎలాగో చేయలేం, అట్లీస్ట్ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా కాపాడాలి. పనామా కనుక అటాక్ అయితే బనానా ప్లాంట్ అనేది ఫ్రూట్స్ని ఎక్కువ హోల్డ్ చేయలేదు. దీనివల్ల ప్రీమెచ్యూర్ ఫాలింగ్ అవుతుంది. ఇంక ఈ సూడోస్టెమ్లో డిస్కలరేషన్ చూస్తాము. ఇది మెయి సీడ్స్ సో చేయడానికి ఫీల్డ్ అయితే రెడీగా ఉంది. ఇంకా పక్కన ఉన్న దోస చెట్లు, బీరకాయ చెట్లు కూడా చూస్తాము. ఇప్పుడు ఇంకో అరటి తోటకి వెళ్తున్నాము. ఇది చక్రకేళి వెరైటీ. ఇంకా ఈ విజిట్ అయిన తర్వాత టర్మరిక్ ఫీల్డ్కి వెళ్ళాము. ఇంకా ఈ ఫీల్డ్లో రైజోమ్ రాట్ అను త్రిప్స్ అటాక్ అయితే మేము అబ్జర్వ్ చేసాము. రైజోమ్ రాట్కి మెయిన్ సిమ్టమ్ లీఫ్ డిస్కలరేషన్. పసుపు హార్వెస్ట్ చేసే టైంకి ఈ డిసీజుల వల్ల కాస్త ఈల్డ్ లాస్ అయితే చూడొచ్చు. ఈ రోజుకి అంతే, ఇంకా మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసే మా